హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఇచ్చాను. జూన్ 25, 2025 మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాను. కంటెక్స్ట్ ఏంటి? 50 years ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి, ఆ చీకటి రోజులకు 50 సంవత్సరాలని చెప్పేసేసి మన భారతదేశ చరిత్రలో బ్లాక్ డేస్గా నిలిచిపోయిన ఎమర్జెన్సీకి సంబంధించి క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి. 1975 జూన్ 25న భారతదేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? అప్పుడు రాష్ట్రపతి ఎవరు? ఇప్పటి వరకు దేశంలో ఆర్టికల్ 352ను ఎన్నిసార్లు విధించడం జరిగింది? సో ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మరి రాజ్యాంగంలో పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి డీల్ చేస్తుంది. అత్యవసర పరిస్థితుల గురించి డీల్ చేస్తుంది పార్ట్ 18. సో పార్ట్స్ గురించి చూడగానే మనకు బ్రాకెట్ గుర్తుకు రావాలి. ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ వరకు? ఆర్టికల్ 352 నుండి 360 వరకు. ఇందులో భాగంగా 3 రకాల ఎమర్జెన్సీస్ గురించి మనం చూస్తూ ఉంటాము. ఒకటి ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ వచ్చేసి ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, దీన్ని మనం రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. దేశంలో ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీని 3 సార్లు విధించారు. 100కు పైగా విధించబడిన ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 356. అత్యధిక సార్లు మణిపూర్ రాష్ట్రంలో విధించడం జరిగింది. రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో మణిపూర్లో ఆర్టికల్ 356 అని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఇక దేశంలో ఇప్పటి వరకు విధించని అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఏంటంటే ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు విధించలేదు. ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి విషయానికి వస్తే 2 సార్లు బాహ్య కారణాల వల్ల, ఒకే ఒక్కసారి అంతర్గత కారణాల వల్ల విధించడం జరిగింది. ఆ అంతర్గత కారణాల వల్ల ఎప్పుడు విధించారో 1975 జూన్ 25న విధించారో 1977 మార్చ్ 21 వరకు కొనసాగించారు. దాదాపు 21 నెలల పాటు భారతదేశంలో చీకటి కాలంగా మనం చూస్తూ ఉంటాము. మన ప్రాథమిక హక్కులపైన ఆంక్షలు విధించడము ఇవన్నీ కూడా చూసాము. మరి దానికి సంబంధించి 1975 అత్యవసర పరిస్థితి సమయంలో అప్పుడు రాష్ట్రపతిగా ఎవరు విధులు నిర్వర్తించారో? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. గుర్తుంచుకోండి, 1975 గురించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎందుకంటే ఒక మైల్ స్టోన్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, 50 years కాబట్టి. అండ్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా తనే కదా సిఫార్సు చేసింది. అలహాబాద్ హైకోర్టు తన ఎన్నిక చెల్లదని రాజ్నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు 1975 మీ అందరికీ సుపరిచితమే. సో ఆ కేసులో కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు, ఆ తర్వాత జరిగిన పర్యవసానాల్లో ఒకటి ఈ ఎమర్జెన్సీ. ఓకేనా? మరి ఇప్పటి వరకు ఆర్టికల్ 352ని ఎన్నిసార్లు విధించారంట? 3 సార్లు. అది ఎప్పుడెప్పుడు విధించారో కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. మరి జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం లేదా ఈ అత్యవసర పరిస్థితులు విధించడం ఎవరికి కల్పించబడిన అధికారం అంటే దేశంలోనే అత్యున్నత పదవిలో ఉండే రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతికి రాజ్యాంగం ఇస్తున్న అధికారాల్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. మరి అప్పుడు రాష్ట్రపతులు ఎవరో పేర్లు గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారి ఆర్టికల్ 352ని అక్టోబర్ 26, 1962 నుండి జనవరి 10, 1968 వరకు అమల్లో ఉంచారు. అప్పుడు రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విధులు నిర్వర్తించారు. ఇక సెకండ్ టైం డిసెంబర్ 3, 1971 నుండి మార్చ్ 21, 1977 వరకు విధించారు. బాహ్య కారణాల వల్లే ఎమర్జెన్సీని విధించారు ఆర్టికల్ 352ని. అప్పుడు రాష్ట్రపతిగా వివి గిరి గారు ఉన్నారు. సో దీన్ని కొనసాగింపుగానే జూన్ 25, 1975 నుండి మార్చ్ 21, 1977 వరకు భారతదేశంలో మొట్టమొదటిసారి
ఇంటర్నల్ రీజన్స్తో అంతర్గత కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అప్పుడు రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి. కరెంట్ అఫైర్స్తో పాటు మీకు జనరల్ స్టడీస్ సంబంధించి లింక్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి కరెంట్ అఫైర్స్ కోణంలో వచ్చే మార్కులతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో ఇప్పటికే మీరు నా క్లాసెస్ని చూస్తూనే ఉన్నారు. ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి బేసిక్స్ నుండి చెప్తున్నాను, కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తున్నాను, జనరల్ స్టడీస్ని లింక్ చేస్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్ చేస్తున్నాను. ఇదే విధంగా చదవండి, మీకు మ్యాక్సిమం రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా విజయం మీ వంత అయిపోతుంది. ఓకేనా? సో ఇది టాపిక్. రీసెంట్గా పాలిటిక్స్ సంబంధించి కరెంట్ పాలిటీలో భాగంగా మనకు ఎస్టిమేట్స్ కమిటీ వార్తల్లోకి వచ్చింది 75 ఇయర్స్తో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల లోక్పాల్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. ఓకేనా? సో అభ్యర్థులకి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లేస్టోర్లో మన యాప్ అనేది ఉంటుంది. మన యాప్ నేమ్ టైప్ చేసేసి మీకు విజిబుల్ అవుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. లేదా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన యాప్లో పోటీ పరీక్షల కోణంలో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుండి. సో జూలై 1 మార్నింగ్ 7 o'clock నుండి ఆఫర్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాను. అండ్ ఈ ఆఫర్స్ రేపటి వరకు ఉంటాయి. సో ఓన్లీ 2 days ఆఫర్స్. ప్రతి ఒక్కరు కూడా ఆఫర్స్ని వినియోగించుకోండి. ఇందులో ఇండియన్ పాలిటీ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్సు మీకు కంప్లీట్ కాన్సెప్ట్, కరెంట్ రెండు కలిపి చెప్పాను. మీకు డిసెంబర్ 2025 వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు వీడియోస్ అందిస్తున్నాను కదా రోజు కూడా. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ కోర్సులో ఏముంటుందంటే పీడిఎఫ్ ఉంటుంది. మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా పీడిఎఫ్ ఉంటుంది, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని అడిషన్ చేస్తూ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్. అండ్ ఎట్ ద సేమ్ టైం CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా జనరల్ స్టడీస్లో భాగంగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. సో అన్ని కలిపి మీకు సైంటిఫిక్ అప్రోచ్తో కరెంట్ అఫైర్స్ సో ఆఫర్లో అందుబాటులో ఉంది. అండ్ మిషన్ 100 ఏంటంటే ఇది జనరల్ స్టడీస్ సంబంధించిన కోర్సు. జనరల్ స్టడీస్లో భాగంగా మనం చాలా టాపిక్స్ని చూస్తూ ఉంటాము. కానీ పోటీ పరీక్షలో ఏ పోటీ పరీక్షను వేస్తే పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావించాను సబ్జెక్ట్ వైజ్గా ఆ టాపిక్స్ని మిషన్ 100గా తీసుకొచ్చాను. ఓకేనా? సో ఇవి దీంతో పాటు యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ కానివ్వండి అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్? సో ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఎకానమీకి సంబంధించి చాలా టాపిక్స్ని మనం ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తున్నాము. ఎవ్రీ మంత్ కూడా GST కలెక్షన్స్ గురించి చూస్తూ ఉంటాము. అండ్ రీసెంట్గా ఎకానమీకి సంబంధించి న్యూ బేస్ ఇయర్ అనే ఒక అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. న్యూ బేస్ ఇయర్ అనేది అమల్లోకి రాబోతోంది. జీడిపిని గణించడానికి కానివ్వండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని గణించడానికి కానివ్వండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని గణించడానికి కానివ్వండి, ఇటువంటివన్నీ చూస్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా MSME న్యూ క్లాసిఫికేషన్ కూడా అమల్లోకి రావడం జరిగింది. సో ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో వచ్చే గణాంకాలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. వాటిని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూస్తుంటారు GSTకి సంబంధించి. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు బేసిక్ చూడాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే వార్తల్లో వచ్చిన అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే దానికి సంబంధించి అడిషన్ స్టాటిక్ పాయింట్స్ చూడాలి. సో GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము. GST అనేది ఏ రకమైన పన్ను అని ఎగ్జామినేషన్లో అడుగుతారో ఇదొక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు ట్యాక్సేషన్ పన్ను వ్యవస్థ గురించి నేర్చుకునేటప్పుడు 2 రకాల ట్యాక్సెస్ గురించి చూస్తూ ఉంటాము. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ అంటే ప్రత్యక్ష పన్నులు, ఉదాహరణకు తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి వస్తాయి. ఇక GST ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తుంది. సో దాదాపు చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మర్జ్ చేసేసి GST రూపంలో అమల్లోకి తీసుకొచ్చాము. మరి భారతదేశంలో GSTని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించాము. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. దీని ద్వారా GST అనేది 2017 జూలై
ఒకటిన అమల్లోకి రావడం జరిగింది. జూలై 1న అమల్లోకి రావడం జరిగింది. సో జూలై 1 GST డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రాజ్యాంగాన్ని సవరించామన్నాం కదా, 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించి అంటారు? GSTకి సంబంధించి రాజ్యాంగంలో జోడించాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రాజ్యాంగ సవరణలో భాగంగా ఒక ఆర్టికల్ 279A. సో ఏ అంటే క్యాపిటల్ లెటర్లు పెట్టాను కాబట్టి ఇది అడిషన్ ద్వారా వచ్చింది అన్నట్టు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కొత్త ఆర్టికల్స్ వస్తే ఇలా క్యాపిటల్ లెటర్స్లో మనం చూస్తూ ఉంటాము. GST కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది. GST కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. ఈ సంస్థకి ఎక్స్ అఫిషియో చీఫ్గా లేదా చైర్పర్సన్గా ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారే విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. భారతదేశంలో GSTకి సంబంధించి స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ని నిర్ణయించేది ఈ కౌన్సిలే. ప్రస్తుతం భారతదేశంలో GST స్లాబ్స్ని కనుక మీరు పరిశీలించారనుకోండి, 0% అని, 5% అని, 12% అని, 18% అని, 28% అని చూస్తూ ఉంటాము. లగ్జరీ గూడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటే ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి, ఎక్కువ స్లాబ్ పరిధిలోకి వస్తాయి. ఇక నిత్యావసరాలు కనీస అవసరాలు ఏవైతే ఉంటే అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. గుర్తుంచుకోండి, ఏ వస్తువులు ఏ సర్వీసెస్ ఏ పరిధిలోకి వస్తాయి అనేది GST కౌన్సిలే నిర్ణయిస్తుంది. ఇక GST వసూళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా మనము డేటా చూస్తాము, గణాంకాలను చూస్తూ ఉంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అధికారికంగా ప్రకటిస్తారు ఎవ్రీ 1 మంత్. ఉదాహరణకు తీసుకుంటే గడిచిన నెల మరి జూన్లో GST వసూళ్ళు అని చెప్పేసి మనం జూలై 1 రోజున అఫీషియల్గా చూస్తూ ఉంటాము. అలా ఎవ్రీ మంత్ ఆధారంగా GST వసూళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GST అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ GST కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా ఏప్రిల్ 2025 పేరుతో రికార్డు నమోదైంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31న ముగుస్తుంది కదా. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్ మంత్ ఉంటుంది కదా. ఏప్రిల్ మంత్ ఆ మంత్ మొత్తంలో కూడా హైయెస్ట్ GST కలెక్షన్స్ అంట, రికార్డు అంట. ఇప్పటికి GST అమల్లోకి వచ్చి 8 years అయింది కదా. ఈ 8 yearsలోనే హైయెస్ట్ GST కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా ఏప్రిల్ మంత్ చోటు పొందింది. ఎంత మొత్తంలో అంటే 2.37 lakh crore రూపీస్, 2.37 లక్షల కోట్ల రూపాయలు అత్యధిక వసూళ్ళు. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి GSTకి సంబంధించి ఈరోజు మనం అన్ని వార్తాపత్రికలు చూస్తున్నాము. గడిచిన 5 ఏళ్లలో GST వసూళ్లలో అద్భుతమైన పురోగతి సాధించాము. దాదాపు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం, అంటే 2024 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 రీసెంట్గా మూసింది కదా. అప్పటి వరకు దాదాపు 22 lakh crores కంటే ఎక్కువగా GST రూపంలో వసూళ్ళు అయినాయంట. ఇది రికార్డు, ఓకేనా. సో దానిపైన గణాంకాలు చూస్తే ఈ టాపిక్ అయిపోతుంది. సో GST వసూళ్లలో భారీ వృద్ధిని సాధించడం జరిగింది. గత 5 ఏళ్లలో దేశంలో GST వసూళ్లు రెట్టింపైనాయి అంట. 5 ఏళ్లలో ఇక్కడ చూస్తే 2021 ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 11.37 lakh crores GST వసూలు, అంటే ఆర్థిక సంవత్సరం మొత్తంలో 11 లక్షల కోట్ల రూపాయల GST వసూళ్ళు అంట. అక్కడ నుండి రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ 2024-25 వరకు 22.08 లక్షల కోట్లకు చేరినాయి అంట. ఈ నెంబర్ ఇంపార్టెంట్. 2024-25లో సగటు నెలవారీ GST వసూలు అంటే నేను యావరేజ్ ఒక్కొక్క నెల కనీసం ఎంత మొత్తంలో GST రూపంలో వసూలు అవుతుందట అంటే 1.84 lakh crore రూపీస్గా వసూలు అవుతుందంట. ఇక గత ఆర్థిక సంవత్సరం అంతకంటే ముందు అంటే 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో 20.18 లక్షల కోట్లతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు 9.4% వృద్ధి సాధించిందంట. ఇక అబ్జర్వ్ చేస్తే 2007లో GST అమల్లోకి వచ్చింది కదా. ఆర్థిక సంవత్సరం నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఎంత మొత్తంలో GST వసూలు అవుతున్నాయో చూడండి. 2017-18 అంటే GST అమల్లోకి వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరంలో 90,000 crore రూపీస్ ఒక్కొక్క మంత్లో GST వసూలైందంట ఆన్ అన్ యావరేజ్. ఇక 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్లో 1.51 lakh crores రూపీస్ వసూలినాయి అంట. ఇక 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ 1.68 lakh crores. ఇక రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ 2024-2025లో 1.84 lakh crore రూపీస్ వసూలైందంటే. ఇక రికార్డు చూడండి, 2025 ఏప్రిల్ నెల రికార్డు స్థాయిలో అత్యధిక
జిఎస్టీ వసూలు 2.37 lakh crores. ఈ నెంబర్ గుర్తుంచుకోవాల్సిందే. ఎకానమీలో స్టాట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇందులో అప్డేట్స్ వస్తే కూడా మళ్ళీ ఏదైనా నెల రికార్డు బ్రేక్ చేసింది అనుకోండి, దానికి అప్డేట్ అవ్వాలి. ఇలా చూస్తే సింపుల్గా ఉంటుంది. ఇక జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏంటి? ఫ్రాన్స్. ఓకేనా? సో జిఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో 65 లక్షల మంది జిఎస్టీ చెల్లించేవారంట. ఇక 2025లో ఆ సంఖ్య జిఎస్టీ చెల్లించేవారి సంఖ్య 1.51 crores పెరిగిందంట. జిఎస్టీ అమలు తేదీ ఎప్పుడు వచ్చింది? July 1, 2017. ఇక జిఎస్టీ విధానానికి ఇప్పటికీ 8 ఏళ్ళు పూర్తయిపోయింది. రైట్? సో జిఎస్టీ విధానం ప్రత్యేకతలు ఏంటంటే 17 స్థానిక పన్నులు, 13 సెస్లను ఏకీకృతం చేసి జిఎస్టీ రూపంలో అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం 5 అంచెల పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. అంటే స్లాబ్స్ 0, 5, 12, 18, 28 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ కౌన్సిల్, సో పన్ను స్లాబ్స్. అండ్ అట్ ద సేమ్ టైం జిఎస్టీ టిన్ ఏదైతే ఉంటుందో ఆ నమోదు నెంబర్ ఏదైతే ఉందో ఒక్కొక్క జిఎస్టీ చెల్లింపుదారులకు ఉంటుంది నెంబర్. సో జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశము ఫ్రాన్స్. 1954లోనే ఇక మన భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం చూసాము. జిఎస్టీ బిల్లుని, ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని అటు పార్లమెంట్లోనూ రాష్ట్రాల ఆమోదం, రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ కూడా మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం జిఎస్టీ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించింది. ఇవన్నీ కూడా స్టాటిక్, మీకు ఎకానమీ బుక్లో కనబడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇది జిఎస్టీకి సంబంధించి. ఎకానమీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇంకొక టాపిక్ కూడా న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే భారతదేశ బాహ్య రుణం అంటే ఎక్స్టర్నల్ డెట్. మన దేశ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మనం స్థానికంగా కొన్ని రుణాలను పొందుతూ ఉంటాము, అప్పులు చేస్తూ ఉంటాం, డెట్. లేదంటే విదేశాల నుండి, విదేశీ సంస్థల నుండి, అంతర్జాతీయ బ్యాంకుల నుండి కానీ వివిధ దేశాల నుండి కానివ్వండి రుణాన్ని పొందడం చూస్తూ ఉంటాము. సో ఇటువంటి గణాంకాలను ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. ఆర్బీఐ. సో ఆర్బీఐ గురించి కూడా ఇటీవల తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశానికి వస్తున్న ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ గురించి కానివ్వండి ఎవరు గణాంకాలు రిలీజ్ చేస్తారు అంటే ఆర్బీఐ. ఆర్బీఐతో పాటు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు కూడా మన భారతదేశానికి వస్తున్న పెట్టుబడులు ఎఫ్డిఐస్ గురించి గణాంకాలు రిలీజ్ చేయడంలో కీలక పాత్ర. ఎట్ ద సేమ్ టైం ఫారెక్స్ గురించి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం కదా, ఫారెక్స్ గురించి కూడా గణాంకాలను ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే ఆర్బీఐ. సో ఇటువంటివి చూడాలి. గోల్డ్ రిజర్వ్స్ గురించి ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టర్నల్ డెట్ గురించి కూడా ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. సో ఆర్బీఐ గురించి ఈరోజు మన వార్తాపత్రికలో చూస్తున్నాము. ఆర్బీఐ తాజాగా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం భారతదేశ బాహ్య రుణం అనేది జీడిపిలో ఎంతకి చేరింది, ఎంత % పెరిగింది అని చెప్పేసేసి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి అప్పులు తీసుకోవడం తప్ప, డెట్ చేయడం లేదా రుణాలు పొందడము, లోన్స్, అప్పులు ఇవి తప్ప అంటే కాదు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ ద పర్పస్ ఫర్ వాట్ యు ఆర్ స్పెండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకోసం దాన్ని మనం ఖర్చు చేసుకుంటున్నాం, తీసుకున్న అప్పుని ఎందుకోసం ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా వాడుతున్నామా లేదా రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్గా వాడుతున్నామా, ఈ విధంగా చూడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? సింపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దట్ క్రియేట్స్ అసెట్స్, ఫ్యూచర్లో ఆస్తులను జనరేట్ చేసేవి. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్ కోసము. సో రుణం లేదా అప్పులు తీసుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు, కానీ పర్పస్ ఎందుకోసం మనం వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో 2025 మార్చ్ చివరికి భారతదేశం బాహ్య రుణము 10% అంటే ఎక్స్టర్నల్ డెట్ 10% పెరిగి $736.3 బిలియన్ చేరిందంట. గతేడాది మార్చ్ అంటే 2024 మార్చ్ నాటికి రుణం $668.8 బిలియన్ ఉండే, అది కాస్త ఈ సంవత్సరం అంటే రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ ముగిసేసరికి $736.3 బిలియన్ చేరిందంట. గుర్తుపెట్టుకోండి, గతంతో పోలిస్తే 10% పెరిగింది. ఇక 2025 మార్చి నాటికి బాహ్య రుణం జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అందులో ఎంత పర్సెంటేజ్ చేరింది అంటే 19.1%కి పెరిగిందంట. 2024 మార్చిలో ఈ నిష్పత్తి 18.5%, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అప్పుల శాతం అనేది పెరుగుతుంది. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఓ దేశ ప్రభుత్వం లేదా సంస్థలు ఇతర దేశాల నుంచి, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు. ఇందాక చెప్పాను కదా, ఆర్బీఐ ప్రతి త్రైమాసికం, సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇటువంటి గణాంకాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. బాహ్య రుణం ఎక్కువగా డాలరు,
యూరో, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్, చైనా యువాన్ వంటి అంతర్జాతీయ కరెన్సీల్లో తీసుకుంటూ ఉంటారు మనం. భారతదేశం బాహ్య రుణాల్లో ప్రధానంగా ద్వైపాక్షిక అంటే బైలాటరల్, మల్టీలాటరల్, కమర్షియల్ రుణాలు ఉంటాయి. బాహ్య రుణాలు నియంత్రణలో ఉండటం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముఖ్యమైన సూచికగా భావిస్తారు. ప్రపంచంలో అత్యధిక బాహ్య రుణం కలిగిన దేశం అంటే ఎక్స్టర్నల్ డెట్ ఉన్న దేశము మనం ప్రపంచంలో అగ్రదేశం అంటాం కదా, అమెరికాకే ఎక్కువ డెట్ ఉంది. ఓకేనా, సుమారు $33 ట్రిలియన్ పైగా ఎక్స్టర్నల్ డెట్ ఉందంట. భారతదేశ బాహ్య రుణంలో ఎక్కువ శాతం కమర్షియల్ అప్పులు ఉంటాయని ఆర్బీఐ సూచిస్తోంది. రైట్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎకానమీకి సంబంధించి అడగవచ్చు. సో ఎకానమీ అర్థం చేసుకుంటే అంతకు మించిన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉండదు, అర్థం చేసుకోకపోతే అంతకంటే ఎక్కువ కష్టపెట్టే సబ్జెక్ట్ కూడా ఉండదు. కాన్సెప్ట్ నేర్చుకోండి, మోర్ ఎనఫ్. గణాంకాలను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో ఈరోజు మనం చూస్తున్నాము, నిన్నటి పేపర్ కూడా చూడండి మీరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ కానివ్వండి, కొన్ని జాతీయ వార్తాపత్రికలు ఎడిటోరియల్ రూపంలో వచ్చింది. ఎడిటోరియల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోటీ పరీక్షల్లో ఎడిటోరియల్స్ నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వార్తల్లో నిలిచిన అంశాలతో పాటు ఎడిటోరియల్ ఏదైనా పర్టికులర్ ఇష్యూ పైన టాపిక్ వస్తే, మనందరికీ తెలుసు వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు అంటాము. సో పశ్చిమ కనుమలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినవి. మీకు చాలాసార్లు చెప్తాను, నిన్నటి క్లాస్లో కూడా చెప్పిన వెస్టర్న్ ఘాట్స్ గురించి టాపిక్ వచ్చింది. కేరళ టాప్లో ఉంది అని చెప్పేసి ఒక టాపిక్ చెప్పాను, రక్షిత ప్రాంతాలకు ర్యాంకింగ్స్ అని. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్, జీవ వైవిధ్యాన్ని చూస్తూ ఉంటాము. మరి ఆ వెస్టర్న్ ఘాట్స్ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది, ఎన్ని రాష్ట్రాలు విస్తరించి ఉందని పోటీ పరీక్షలు అడగచ్చు. 6 రాష్ట్రాల్లో. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు టాపిక్ ఏంటంటే, వెస్టర్న్ ఘాట్స్లో కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్తో కనుక మనం ముందడుగు వేస్తే వాటిని సంరక్షించగలుగుతాము అని చెప్పేసి గతంలో చెప్పిన కమిటీల నివేదిక మరొకసారి వార్తల్లోకి వచ్చింది. వెస్టర్న్ ఘాట్స్ పైన వేయబడ్డ కమిటీలో ఒకటి కస్తూరి రంగన్ కమిటీ ఇంపార్టెంట్ 2012లో, నెక్స్ట్ వచ్చేసి మాధవ్ గాడ్గిల్ కమిటీ 2010. ఎగ్జామ్లో అడుగుతారు, మాధవ్ గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ వేటిపైన అధ్యయనం కోసం అంటే వెస్టర్న్ ఘాట్స్ పరిరక్షణ కోసం వారు చెప్పారు. కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అది మరొకసారి ఇప్పుడు నిజ రూపంలోకి వచ్చింది. మనం అందరం ఐకమత్యంగా వెస్టర్న్ ఘాట్స్ని సంరక్షిస్తేనే అది బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ గురించి కొన్ని బేసిక్స్ చూద్దాము. సో వెస్టర్న్ ఘాట్ దక్కన్ పీఠభూమికి పశ్చిమ అంచున పొడవుగా విస్తరించిన ప్రత్యేక పర్వత శ్రేణులు వెస్టర్న్ ఘాట్స్. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వెస్టర్న్ ఘాట్స్ని యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో 2012లో వెస్టర్న్ ఘాట్స్ని గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. జీవ వైవిధ్యానికి హాట్స్పాట్, ప్రపంచంలో అత్యంత విలువైన 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో ఇదొకటి. ప్రపంచంలో 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది. బయోడైవర్సిటీలో ఇంపార్టెన్స్ ఉన్న 8లో మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. ఇక వెస్టర్న్ ఘాట్ 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఏ రాష్ట్రాలు? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. కోస్టల్ స్టేట్స్ ఉంటాయి కదా మన భారతదేశంలో 9 రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఆ కోస్టల్ స్టేట్స్లో 6 రాష్ట్రాలు ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ రాష్ట్రాలు విస్తరించినవి ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా. సహ్యాద్రి అనేది వెస్టర్న్ ఘాట్స్కి మరొక పేరు. అసలు వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి? సో చూడండి, అత్యంత విలువైన జీవ వైవిధ్యం 7400 కంటే ఎక్కువ జాతులకు వెస్టర్న్ ఘాట్స్ అనేది నిలయంగా ఉంది. ఎండమిక్ జాతులు అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జాతులను ఎండమిక్ అంటాం. ఎండమిక్ ఆ ప్రాంతంలో కనబడతాయి, అవిగా వేరే దగ్గర కనబడేవిగా, అలా వెస్టర్న్ ఘాట్స్. సో ఎండమిక్ జాతులు అధికంగా ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే జాతులు, వేరే దగ్గర కనబడేవిగా. ఉదాహరణకి నీలగిరి థార్, లైన్ టైల్డ్ మఖాక్ మీకు కేరళలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం అని చెప్పే చరిత్రలు చూశారు. మలబార్ గ్రేట్ హార్న్బిల్, నీలకురించి పుష్పం ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. సో 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే పువ్వు వెస్టర్న్ ఘాట్స్లో కనబడుతుంది అలా. ఇక నీటి వనరులకు పుట్టినిల్లు వెస్టర్న్ ఘాట్స్. ఎక్కువ వాటర్ ఫాల్స్, మీరు మహారాష్ట్రకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు సీజన్, మీరు మహారాష్ట్రకి వెళ్తే మాల్సేజ్ ఘాట్, ఖండాలా ఘాట్స్ ఇటువంటివి ఉంటాయి. వాటర్ ఫాల్స్ ఎక్కువగా మీకు మహారాష్ట్రలో కనబడుతూ ఉంటాయి. మరి ఆ వాటర్కి కూడా నిలయము. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర వంటి ముఖ్యమైన నదులు పశ్చిమ కనుమల నుంచి పుట్టుకొస్తాయి. దక్షిణ భారతదేశ జల భద్రతలో ఇది కీలక పాత్ర. వాతావరణ ప్రభావం, నైరుతి ఋతుపవనాలను అడ్డుకొని అధిక వర్షపాతం కలిగిస్తుంది. ఋతుపవనాల ప్రభావం వల్ల పశ్చిమ కనుమలు పారిశ్రామిక వాతావరణ నియంత్రకంగా
ఉపయోగపడతాయి. ఋతుపవనాలు అడ్డుకోవడం వల్ల మళ్ళీ మనకు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. మీకు విండ్ వార్డ్, లీ వార్డ్ అనేది ఐడియా ఉంటుంది జాగ్రఫీలో. భూగర్భ వైవిధ్యము, లాటరైట్ పీఠభూములు, లోయలు, ఎత్తైన శిఖరాలతో కూడిన ప్రాంతము. ఇక అనైముడి, పశ్చిమ కనుమలో అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి. పశ్చిమ కనుమలో అత్యంత ఎత్తైన శిఖరము, హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి. ఇంకోటి ఏంటంటే ఆరావళి మౌంటైన్ రేంజెస్లో హైయెస్ట్ ఏంటంటే గురుశిఖర్. ఇటువంటి చూడండి, మీకు మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ని అడిషన్ చేస్తున్నాను. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, వెస్టర్న్ ఘాట్స్ సంరక్షణ కోసము కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి అని చెప్పేసి. కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు ఇటీవల ఏం చెప్పారంటే, పశ్చిమ కనుమల సంరక్షణ కోసము, వెస్టర్న్ ఘాట్ సంరక్షణ కోసం సామాజిక భాగస్వామ్యంతో కూడిన పద్ధతులు, కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ను అవలంబించాలని సూచించారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అటవీ హక్కుల చట్టం అమలు లోపాల వల్ల ఈ ప్రాంత సంరక్షణ క్షీణిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరంట, మాధవ్ గాడ్గిల్. ఇక కస్తూరి రంగన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ, పశ్చిమ కనుమల రక్షణ కోసం కేంద్రం నియమించిన కమిటీలు. కస్తూరి రంగన్ కమిటీ ఏమో 2012, మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏమో 2010. ఇయర్స్ గుర్తుంచుకోండి, అడుగుతారు ఎగ్జామ్లో. స్థానిక సామాజిక భాగస్వామ్యం, సహజ వనరుల నిర్వహణలో ఈ కమిటీల సూచనలు కీలకమైనవి. రైట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇక నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, పశ్చిమ కనుమలో అత్యంత ముఖ్యమైన జీవమండలం. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రాలు విస్తరించి ఉందంటారు, తమిళనాడు, కేరళ, కర్ణాటక 3 రాష్ట్రాలు విస్తరించి ఉంది. సంరక్షణ చర్యల్లో సవాలు, గనుల తవ్వకాలు, వ్యవసాయ భూముల కోసం అడవుల ధ్వంసము. ఇక నెక్స్ట్ ఇంకొక ద్వీపం, ఒక ఐలాండ్ యొక్క పునరుద్ధరణ చర్య, రెజ్యువనేషన్. సో సంరక్షించే చర్యల్లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము. ఐలాండ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, సో చుట్టూ వాటర్ బాడీ ఉంటుంది, ద్వీపం. పెనిన్సులా అంటే 3 వైపులా వాటర్ బాడీ ఉంటుంది, ఒక వైపున ల్యాండ్ బాడీ ఉంటుంది, పెనిన్సులా. సో ఐలాండ్. సో ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము కార్యాచల్లి ద్వీపాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యాచల్లి ఎక్కడ ఉంది అంటారు, ఈ ఐలాండ్. ఓకేనా, రామేశ్వరంకు నియర్గా ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్ర జాతీయ ఉద్యానవనం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్లో ఉన్న ఒక ఐలాండ్ ఏరియా కార్యాచల్లి ద్వీపంను పునరుద్ధరించేందుకు చర్యలను ప్రారంభించింది. ఆ ప్రాజెక్టు వారు పెట్టుకున్న పేరు ఏంటంటే తమిళనాడు సస్టైనబుల్లీ హార్నెసింగ్ ఓషన్ రీసోర్స్, టీఎన్ షోర్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన టీఎన్ షోర్ ఏ రాష్ట్రానికి సంబంధించి, తమిళనాడు. మొత్తం ఫుల్ ఫామ్ ఏంటి, ఎందుకు సంబంధించింది, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్, కార్యాచల్లి. సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో దీని యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. 1944లో ఏర్పాటైంది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్కి చీఫ్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th డైరెక్టర్ ఆర్ ప్రెసిడెంట్, హీఈస్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఇక అమలు సంస్థలు, మరి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచల్లి ద్వీపాన్ని పునరుద్ధరిస్తామంటున్నది కదా, పునరుద్ధరించే చర్యల కోసం బడ్జెట్ కూడా కేటాయించింది. మరి ఏ సంస్థలు ఈ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా భాగస్వాములు అవుతారు, తమిళనాడు అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఐటి మద్రాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ సుగంతి దేవదాసన్ సముద్ర పరిశోధన సంస్థ, సుగంతి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది తమిళనాడులో ఉంది. వీరు పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యులు. కార్యాచల్లి ద్వీపం నేపథ్యం గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉంది. ప్రత్యేకత విస్తృతమైన జీవవైవిధ్యము, కోరల్ రీఫ్కి ప్రసిద్ధి. ఓకేనా, సో రీసెంట్గా అది చాలా వరకు కోస్టల్ ఎరోజన్ వల్ల క్షీణించకపోయింది. రైట్, మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కవర్ అయిపోతుంది, చదవండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్తున్నాను, జీవికే స్టడీ సర్కిల్ యాప్. సో మీకు ఆ పీడిఎఫ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈరోజు మ్యాక్సిమం డిస్కౌంట్ ప్రైస్లో ఉంది. మ్యాక్సిమం ఆఫర్ నేను చేశాను. కోర్స్ లాంచ్ చేసినప్పుడు ఇంత లీస్ట్ ప్రైస్ ఎప్పుడు ఇవ్వలేదు, అభ్యర్థుల కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ అంతా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. నేను ఇక్కడ క్లాసెస్ విన్న తర్వాత ఒక్కసారి పీడిఎఫ్ చూడండి, ఎనఫ్. ఓకేనా. ఇక నెక్స్ట్ సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఈ న్యూస్లోకి వచ్చింది. దీని యొక్క బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ని మాడిఫై చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక వివాదంతో వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే మైనింగ్ యాక్టివిటీస్, వీటిని దృష్టిలో ఉంచుకొని. ఇక్కడ ఎగ్జామినేషన్ అడుగుతారు, సరిస్కా టైగర్ రిజర్వ్ ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రము, రాజస్థాన్. రాజస్థాన్ సంబంధించి నిన్నటి క్లాస్లో మనం లాస్ట్ 2 days బ్యాక్ ఒక టాపిక్ డిస్కస్ చేసాము, రణతంబోర్ భారతదేశంలో ఒక మొట్టమొదటి నేషనల్ హైవే పైన
ఎనిమల్ లేదా వైల్డ్ లైఫ్ కారిడార్ ఏర్పాటు అనేది అప్పుడు వార్తల్లోకి వచ్చింది. సో రాజస్థాన్ తరచూ వార్తల్లోకి వస్తుంది. లింక్ చేసుకునే ఏదైనా టాపిక్ ఉంది అంటే దానికి సంబంధించి ఇటీవల కాలంలో ఏమేమి డిస్కస్ చేసామో లింక్ చేసుకుంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. సో రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో సరిస్కా టైగర్ రిజర్వ్, సో సరిస్కా టైగర్ రిజర్వ్ని దాని యొక్క బౌండరీ లైన్స్ని ఆల్టర్ చేస్తుందంట. సో ఎందుకు చూడండి. సో సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంటుంది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఈ అభయారణ్యం అనేది ఉంది. మరి సరిస్కా టైగర్ రిజర్వ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే 1958లో వైల్డ్ లైఫ్ రిజర్వ్ లేదా వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది ప్రభుత్వము. 1978లో ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా, ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో ప్రారంభమైంది. మరి పులుల సంరక్షణ కోసం అటవీ రిజర్వ్స్ని ఏర్పాటు చేయడము, అందులో భాగంగా ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ఇది గుర్తింపు పొందింది. ఇది సరిస్కా. 1982లో జాతీయ ఉద్యానం నేషనల్ పార్క్గా ప్రకటించారు. ప్రత్యేకత ఏంటంటే 2004లో స్థానికంగా పులులు అంతరించిపోయిన తర్వాత ప్రపంచంలోనే మొదటిసారిగా పులుల పునః లేదా టైగర్ రీలొకేషన్ అనేది విజయవంతంగా ఇక్కడ జరిగింది. అలా ఖ్యాతి గడించింది. ఇప్పుడు దాని బౌండరీ లైన్ ఆల్టరేషన్. ప్రస్తుతం వివాదం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సరిస్కా టైగర్ రిజర్వ్ సరిహద్దులను మళ్ళీ బౌండరీ లైన్ ఏదైతే ఉంటుందో మాడిఫై చేస్తుంది. ఈ ప్రతిపాదన ప్రకారం గతంలో మూసివేసిన 50 గనులను తిరిగి తెరవాలని యోచిస్తోందంట. ఈ గనుల్లో మార్బుల్, డోలమైట్, లైమ్స్టోన్ అండ్ మ్యాసోనిక్ రాయి వంటి ఖనిజాలు ఉన్నాయి. మనకు రాజస్థాన్ అంటేనే మార్బుల్ స్టోన్స్ ఇవి ఫేమస్ కదా. సో అందులో భాగంగా ఎదురవుతున్న వ్యతిరేకత ఏంటంటే ఈ ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు, వన్యప్రాణి సంరక్షణ నిపుణులు రిజర్వ్కు ముప్పు ఏర్పడుతుంది. మైనింగ్, ఒక టైగర్ రిజర్వ్ కానీ నేషనల్ పార్క్ కానీ వన్యప్రాణులు నివసించే ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంది అనుకోండి, అవి ఎంత డిస్టర్బ్ అవుతాయి, ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తుంది. సరిస్కాలో ఇతర ముఖ్య వన్యప్రాణులు ఏముంటాయంటే పులులు, చిరుతలు, సాంబార్ జింకలు, నీల్గాయి, జంగిలీ పంది ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకము. నెక్స్ట్, మొట్టమొదటిసారి ఒక సదస్సు లేదా సమావేశం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ పరిధిలో, కేంద్ర సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. మనం ఏదైనా ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఆ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరున్నారు వాళ్ళ గురించి చూస్తున్నాము. కేంద్ర సహకార వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం అమిత్ షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో కేంద్ర ప్రభుత్వంలో సహకార శాఖ అనేది వచ్చింది. తనే మొట్టమొదటి శాఖ మంత్రిగా, తనే హోంమంత్రిగా కూడా ఉన్నారు. తన ఆధ్వర్యంలో మంథన్ బైఠక్ ఒక సమావేశం అనేది జరిగింది. అది దేనికి సంబంధించి? సహకార రంగానికి సంబంధించి. కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన ఢిల్లీలో మంథన్ బైఠక్ నిర్వహించారు, ఒక సమావేశం లేదా సదస్సు. ఈ సమావేశం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, ప్రస్తుతం 2025 అంతర్జాతీయ సహకార రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ వేడుకల్లో భాగంగా జరిగింది. సహకార రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎగ్జామ్లో అడుగుతారు. రీసెంట్గా జూన్ 30, 2025 రోజున మంథన్ బైఠక్ పేరుతో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ వారు నిర్వహించారు? ఎందుకు నిర్వహించారు? సరిపోతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకార శాఖల మంత్రులు, అదనపు చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, సహకార శాఖ కార్యదర్శులు హాజరయ్యారట. ఇక్కడ సహకార రంగంలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల పురోగతి, విజయాలు సమీక్షించి కొత్త ఆలోచనలు, సహకార అవకాశాలు పెంపొందించడానికి ఈ మంథన్ బైఠక్ని నిర్వహించారంట. సో 2012ని కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్సే, 2025 కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్సే. లింక్ చేసుకోండి. భారతదేశంలో సహకార ఉద్యమం 1904లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ చట్టంతో మొదలైంది సహకార ఉద్యమం. 2021లో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ శాఖకి మొదటి నుండి కూడా అమిత్ షా గారే విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో 8.5 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. ఈ రంగం వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, చిన్న తరహా పరిశ్రమలు, బ్యాంకింగ్, పాడి పరిశ్రమ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక నెక్స్ట్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్. మనం డేటా సెంటర్స్ గురించి వింటూ ఉంటాము,
కానీ ఇక్కడ గ్రీన్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటైంది? గజియాబాద్, ఉత్తరప్రదేశ్లో. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రత్యేకత ఏంటంటే దేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రం, 403. మరి అటువంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉందన్నాను కదా, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ ఈ శిలాఫలకాన్ని చేశారు. సో భారతదేశ మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరు? జితేంద్ర సింగ్ గారు శంకుస్థాపన చేశారు. ఈ గ్రీన్ డేటా సెంటర్ సాహిబాబాద్, గజియాబాద్ జిల్లాలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనా ఎస్టిమేషన్. ఈ కార్యక్రమం సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు అంటే 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ఏ సంస్థ? సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. సిఎల్ సంస్థ భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్స్ పునరుత్పాదక ఇంధన రంగాల్లో 50 సంవత్సరాలకు పైగా కృషి చేస్తుంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే గ్రీన్ డేటా సెంటర్ ఎక్కడ, ఎవరు ప్రారంభించారు సరిపోతుంది. గ్రీన్ డేటా సెంటర్ అంటే పర్యావరణానికి హానికరమైన ప్రభావాలు తక్కువగా ఉండే పునరుత్పాదక ఇంధనంతో నడిచే డేటా సెంటర్. రైట్. భారతదేశంలో పెద్ద డేటా సెంటర్స్ ఎక్కడెక్కడ అంటే ముంబై, హైదరాబాద్, చెన్నై, నోయిడా. అవి డేటా సెంటర్స్, నాట్ గ్రీన్ డేటా సెంటర్స్. ఇక్కడ మాత్రం గ్రీన్ డేటా సెంటర్. సో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 50 ఏళ్ళకు పైగా పనిచేస్తుంది భారతదేశంలో. సో సాహిబాబాద్, గజియాబాద్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. రైట్. ఇక భోపాల్ గ్యాస్ ట్రాజడీ. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనగానే మనకు 1984 ఇయర్ డిసెంబర్ 2, 3 మిడ్ నైట్ ఆ టైంలో. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి చాలాసార్లు మనం వార్తలు చూస్తున్నాం. మరొకసారి ఈరోజు వార్తాపత్రికల్లో కవర్ అయింది. భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఆ యూనియన్ కార్బైడ్ వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాల పూర్తి దహనం అనేది పూర్తయిందంట. వ్యర్థాల దహనము. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీకి కారణమైన కంపెనీ ఏంటంటే యూనియన్ కార్బైడ్. అక్కడ వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాల దహనాన్ని ఇటీవల పూర్తి చేశారు. ఎగ్జామినేషన్లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏ రాష్ట్రం అంటారు? మధ్యప్రదేశ్, భోపాల్ కదా. అండ్ ఏ రోజున? డిసెంబర్ 2, 3 2 రోజుల పాటు మనం చూసాము 1984లో. మరి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి కారణమైన ఆ విషవాయువు ఏదైతే ఉంటుందో దాన్ని పీల్చుకోవడం ద్వారానే కదా దాదాపు 1000 మంది చచ్చిపోయారు పాపం. ఆ విషవాయువు ఏంటంటే మిథైల్ ఐసోసైనైట్. దాదాపు 5479 మంది మృతి చెందారు భోపాల్ గ్యాస్ ట్రాజడీలో. ఓకేనా. మధ్యప్రదేశ్లోని పీతంపూర్లో ఈ ప్లాంట్ ఉండేది, యూనియన్ కార్బైడ్ ప్లాంట్. 337 టన్నుల వ్యర్థాలని రీసెంట్గా దహనం చేసేసారు. ఇప్పుడు పూర్తయింది. రైట్. ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అది. సో భోపాల్ గ్యాస్ ప్రమాదాన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీగా ప్రపంచవ్యాప్తంగా పిలుస్తారు. అసలు ఏం జరిగిందంటే మిథైల్ ఐసోసైనేట్ ఆ గ్యాస్ లీక్ అయింది. అత్యంత విషపూరితమైన వాయువు అది. ఎక్కువ మోతాదులో శ్వాసించడం వల్ల ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ ఘటన ఆధారంగా భారత ప్రభుత్వము ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని తీసుకువచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 రావడానికి కారణమే ఈ ట్రాజడీ. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఐఎన్ఎస్ తమాల్ మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేసాము. ఐఎన్ఎస్ తమాల్కి మొట్టమొదటి క్యాప్టెన్గా దాన్ని నడిపించేవారు శ్రీధర్ తాత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అని. సో అనుకున్నట్టుగానే ఈరోజు జూలై 1కి వచ్చేసాము. జూలై 1 ఐఎన్ఎస్ తమాల్ అనేది కమిషన్ చేస్తారు అని చెప్పేసి జల ప్రవేశం అవుతుంది, సేవలు ప్రారంభమవుతాయని. సో భారత్ రష్యా సహకారంతో నిర్మితమైంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక పాకిస్తాన్స్ బిగ్గెస్ట్ నైట్ మేర్గా అరేబియన్ సీలో ఒక నైట్ మేర్గా ఉండబోతోంది ఇక ఐఎన్ఎస్ తమాల్. దీన్ని ఎవరు తయారు చేశారో ఏంటి, ఇటువంటివి ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలపైన కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికల గురించి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో సిప్రి, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ లాంటివి, అండ్ రక్షణ రంగ దిగుమతుల గురించి కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తుంది వీటి గురించి కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ఒప్పందాలు, ఉదాహరణకు డిఆర్డిఓ బీడీఎల్ ఒప్పందం అటువంటివి. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, ఇటువంటి ఇండియన్ నావల్ షిప్సే కానివ్వండి, లేదంటే తుపాకుల గురించి కానివ్వండి, మిసైల్స్ గురించి కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. సో నౌక పేరేంటి? ఐఎన్ఎస్ తమాల్. ఈరోజు కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. ఎవరు నిర్మించారు? రష్యాలో నిర్మించారు. యాంటార్ షిప్ యార్డ్ వారు నిర్మించారు. అక్కడే ఈరోజు విధుల్లోకి చేరుతుంది. భారత నౌకాదళంలో సేవలు అందిస్తుంది.
సో జూలై 1, 2025 ఈరోజు కార్యక్రమ స్థలం కమిషనింగ్ ఎక్కడ జరుగుతుంటే రష్యాలో, అక్కడ నుండి ఇండియాకు వచ్చేస్తుంది. అధ్యక్షత వైస్ అడ్మిరల్ సంజయ్ సింగ్, పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్. భాగస్వామ్యం భారత్ రష్యా మధ్య జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం కోసము ఇటువంటివి తయారీ. ఇక ఐఎన్ఎస్ తుషిల్ అనేది గతంలో తయారైంది, అదే సిరీస్లో ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్. రైట్. ఇక మనము సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్టకు వేస్తున్న వ్యాక్సిన్లు కానివ్వండి, లేదంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఫార్మా ప్రోడక్ట్స్ గురించి చూస్తున్నాము. ఇటీవల ఎక్కువ మనం భారత్ బయోటెక్ ఇటువంటివి చూసాము. ఇక్కడ బయాలజికల్ ఈ సంస్థ చైనీస్ సంస్థతో ఒక ఒప్పందంలో భాగంగా ఒక వ్యాక్సిన్ అభివృద్ధి గురించి వార్తల్లోకి వచ్చింది. సో HPV-9 వ్యాక్సిన్పై ఒప్పందం. బయాలజికల్ ఈ సంస్థ మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయాలజికల్ ఈ సంస్థ ప్రముఖ చైనీస్ ఫార్మా కంపెనీ అయిన రెక్ బయోటెక్నాలజీ, ఇటీవల వార్తల్లోకి వచ్చిన రెక్ బయోటెక్నాలజీ ఏ దేశానికి సంబంధించిన సంస్థ అంటారు? చైనా. సో మన భారతదేశానికి సంబంధించిన సంస్థ, చైనాకి సంబంధించిన సంస్థ మధ్య ఒప్పందం ప్రకారం HPV-9 వ్యాక్సిన్ను భారతదేశంలో ఉత్పత్తి చేస్తారు. వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, భారతదేశంలో బయాలజికల్ ఈ సంస్థ పరిధిలో దీన్ని తయారు చేస్తారు. మరి ఈ HPV-9 వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ఒక రీకాంబినెంట్ వ్యాక్సిన్. ఈ టీకా 9 రకాల హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ కారణంగా వచ్చే క్యాన్సర్లు ఏంటంటే, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కారణంగా ఏ క్యాన్సర్స్ వస్తాయి? సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అంటాము, వెజినల్ క్యాన్సర్, యోని ప్రాంతంలో క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అండ్ జెనిటల్ వాట్స్ అండ్ ఓరల్ క్యాన్సర్, ఇటువంటివన్నిటికి కూడా HPV కారణం. వాటికి అడ్డుకట్ట వేయడానికి ఈ వ్యాక్సిన్. రైట్. సో రెక్ బయో కంపెనీ, బయాలజికల్ ఈ కంపెనీకి డ్రగ్ సబ్స్టెన్స్, ఏదైనా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఆ వైరస్ నమూనా కావాలి. ఆ నమూనాని రెక్ బయో సంస్థ ఇస్తుంది బయాలజికల్ ఈ సంస్థకి. సో ఇక్కడ తయారవుతుంది ఆ వ్యాక్సిన్. ఉదాహరణకి తీసుకుందాం, మనకు కోవాక్సిన్ ఉంది. కోవాక్సిన్ని కరోనా సమయంలో కరోనాకు అడ్డుకట్ట వేయడానికి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ICMR గైడ్లైన్స్ ఆధారంగా. మరి వాళ్ళకు కావాల్సిన ఆ వైరస్ నమూనాని ఎవరిచ్చారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, మహారాష్ట్ర ఉంది కదా, వారిచ్చారు. అలా ఆ బేస్ కావాలి. ఆ బేస్ నమంటాం మనము డ్రగ్ సబ్స్టెన్స్ అంటాము. రైట్. సో బయాలజికల్ ఈ సంస్థకు భారత్లో HPV-9 వ్యాక్సిన్ వాణిజ్యపరంగా అమ్ముకునే పూర్తి హక్కులు ఇక లభిస్తాయి. ఇక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే ఒక వైరస్. ఈ వైరస్ కారణంగా మహిళల్లో ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్. సో June 30th నిన్న ప్రారంభమైంది, ఈ రోజుతో ముగుస్తుంది. ముఖ్యంగా షిప్పింగ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు కేంద్రంలో? సర్బానంద సోనోవాల్ గారు. సో వారి అధ్యక్షతన ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ 2025 క్రూయిజ్కి సంబంధించి, అంటే నౌకాయానం వాటికి సంబంధించి ఒక సమావేశం అనేది చెన్నైలో ప్రారంభమైంది. ఒక క్రూయిజ్ పైన ప్రారంభమైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఈ సమావేశాన్ని చెన్నై పోర్ట్లో ప్రారంభించారు. భారత్ ఈ సమావేశానికి మొదటిసారి ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశంలో ఏషియన్ సభ్య దేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, తైమోర్ లిస్తేల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం ఎక్కడ జరుగుతుందంటే కార్డిలియో క్రూయిజ్ అనే ఓడలో జరిగింది. MV ఎంప్రెస్ ఆ క్రూయిజ్లోనే ఈ సమావేశం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్. ఈ కార్యక్రమంలో సముద్ర సంబంధాలు, క్రూయిజ్ టూరిజం, పర్యాటక అభివృద్ధి, స్థిరమైన టూరిజంని పెంపొందించడంపై చర్చించారు. ఓకేనా. సమావేశం తర్వాత తమిళనాడులోని మామల్లపురంలో కొనసాగింది. మామల్లపురం యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశము. ఏషియన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాము. ఏషియన్ కూటమిలో భారత సభ్యత్వం కాదు, కానీ ఏషియన్తో భారత్కి రిలేషన్స్ ఉంటాయి. ఇండియా ఏషియన్ రిలేషన్స్ అంటాము. సో ఇక్కడ ఏషియన్ కూటమి 8 ఆగస్టు 1967లో ఏర్పాటైంది బ్యాంకాక్, థాయిలాండ్ కేంద్రంగా. ప్రస్తుతం ఏషియన్కి హెడ్ క్వార్టర్ వచ్చేసి జకార్తా, ఇండోనేషియా. ఏషియన్ కూటమికి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఎన్ని దేశాలు ఉంటాయి? 10 దేశాలు ఉంటాయి. ఆ 10 దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. లావోస్, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఏషియన్ ప్రధాన కార్యాలయము,
తైమోర్ లెస్తే ఏషియన్లో చేరిన అత్యంత కొత్త దేశము తైమోర్ లెస్తే. ఏషియన్ భారత్ సంబంధాలు 1992లో ప్రారంభమైనాయి. 2022లో 30 సంవత్సరాలు పూర్తయినాయి ఏషియన్ ఇండియన్ రిలేషన్. ఇక హాంకాంగ్ కన్వెన్షన్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇది కూడా షిప్పింగ్, రీసైకిల్ ఇటువంటి వాటి కోసము. ఓకేనా? సో అమల్లోకి వచ్చిన తేదీ రీసెంట్గా June 26, 2025. అసలు ఏంటిది? ఇది ఓ ప్రపంచ స్థాయి ఒప్పందం, ఒక కన్వెన్షన్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో. పాత లేదా ఉపయోగం ముగిసిన నౌకలు, ఏవైతే కాలం చెల్లిన డీకమిషన్ చేసిన నౌకలు ఉంటాయో వాటిని రీసైక్లింగ్ లేదా షిప్ బ్రేకింగ్ చేయడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారించడానికి రూపొందించబడిన ఒక ఒప్పందమే ఈ కన్వెన్షన్, హాంకాంగ్ కన్వెన్షన్. 26 June 2025 నుండి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఒక ఒప్పందం. గుర్తుంచుకోండి. ప్రధాన లక్ష్యం ఏంటి ఈ కన్వెన్షన్, ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే నౌకల రీసైక్లింగ్ సమయంలో కార్మికుల ఆరోగ్యానికి ముప్పును తగ్గించాలి, నౌకల విడదీయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నివారించడము, అపాయకరమైన పదార్థాలను నియంత్రించడము, ఉదాహరణకి ఆస్బెస్టాస్, భారీ లోహాలు, హైడ్రోకార్బన్స్, వ్యర్థ పదార్థాల సురక్షిత నిర్వహణ, తొలగింపు పద్ధతులను ప్రోత్సహించడము. రైట్. మరి భారత్ ఈ కన్వెన్షన్ని 2019లో ఆమోదించడం జరిగింది. ప్రపంచంలోని దాదాపు 70% షిప్ రీసైక్లింగ్ భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల్లో జరుగుతుంది. హాంకాంగ్ ఒప్పందం ప్రకారం ప్రతి నౌకకు ఇన్వెంటరీ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్, అపాయకర పదార్థాల జాబితా అనేది ఉండాలి. ఇక హిస్టరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తలు ఇచ్చిన అంశాలే కాదు, ప్రతి సబ్జెక్ట్ వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాను. హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా ఎక్స్కవేషన్ హరప్పా కాలం, ఎర్లియర్ ఏజెస్ ఆఫ్ హరప్పాకి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి గుజరాత్ రాష్ట్రంలో. ఓకేనా? గుజరాత్లోని లఖ్పార్ ప్రాంతంలో ఆర్కియాలజిస్ట్ బ్రింగ్ టు లైట్ ఏ 5200 year old, అంతకంటే ముందు కాలానికి సంబంధించిన హరప్పన్ సెటిల్మెంట్ని గుజరాత్లో రీసెంట్గా గుర్తించారు. లఖ్పార్ గ్రామం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సింధు నాగరికత కాలం నాటి ఆనవాళ్ళు బయటపడుతూ అది ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రము. ఓకేనా? దాదాపు 5300 ఏళ్ల క్రితం నాటివి హరప్పన్ నాగరికత వాటి సెటిల్మెంట్స్, నివాస ప్రాంతాలు బయటపడ్డాయి అంట. ఓకేనా? హరప్పన్ నాగరికత ప్రపంచంలో అత్యంత పురాతనమైన పట్టణ నాగరికతల్లో ఒకటి. టౌన్ ప్లానింగ్, హరప్పన్ సివిలైజేషన్ అంటే సివిలైజేషన్, టౌన్ ప్లానింగ్ ఇంపార్టెంట్. ఓకేనా? దాదాపు క్రీస్తుపూర్వం 3300 నుండి 1300 మధ్య కాలంలో ఇది ఉంది. రైట్. హరప్ప నాగరికత యొక్క ప్రముఖ పట్టణాలు ఏంటంటే హరప్ప, మొహంజదారో, ధోలవీర, రాఖీగర్, లోథాల్, చానుదారో ఇటువంటివి. రైట్. ఇక ఒక మకాక్, కోతుల సంరక్షణ కోసం కేరళ ప్రత్యేకంగా చర్యలు. కోతుల సంరక్షణ అనే కంటే వాస్తవానికి స్టెరిలైజేషన్. ఇక్కడ స్టెరిలైజేషన్, ఒక యానిమల్ స్టెరిలైజేషన్ అంటే వాటి రిప్రొడక్షన్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేయడము. సో బ్యానెట్ మకాక్ కోతుల సామూహిక స్టెరిలైజేషన్ కార్యక్రమము, మాస్ స్టెరిలైజేషన్ ఆఫ్ మకాక్, కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వానర జాతి అయిన బ్యానెట్ మకాక్ కోతుల సంఖ్య నియంత్రణ కోసం, వాటి పాపులేషన్ కంట్రోల్ చేయడానికి రిప్రొడక్షన్ సిస్టమ్ పైన ఇంపాక్ట్ చూపించాలి స్టెరిలైజేషన్ ప్రోగ్రాము. ఈ కోతుల ద్వారా మానవ వన్యప్రాణి ఘర్షణలు, పంటల నష్టం నివారించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొని స్టెరిలైజేషన్ చేపట్టాలని కేరళ అటవీ శాఖ నిర్ణయించింది. ఇటీవల కేరళ అటవీ శాఖ ఏ కోతుల స్టెరిలైజేషన్ కోసము ప్రత్యేక చర్యలు ప్రారంభించిందంటే ఈ బానెట్ మకాక్. గుర్తుంచుకోండి, దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేక వానర జాతి. రైట్. మిషన్ బ్యానెట్ మకాక్ పేరుతో ప్రత్యేక 10 points కార్యక్రమాన్ని కేరళ ప్రారంభించిందంట. ముఖ్యంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు చూడండి, కోతులు చాలా వరకు మన ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి, మన ఇళ్ళలోకి వస్తున్నాయి. సో ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయడం అక్కడ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది. ధృవ స్పేస్, శాట్సూర్ అనే 2 సంస్థలు, ధృవ స్పేస్ మరియు శాట్సూర్. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ స్పేస్లో భాగంగా, ఇన్ స్పేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. భారతదేశంలో
అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఇన్స్పేస్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మనం అద్భుత పురోగతి సాధించాము. భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ అని చెప్పేసి ప్రారంభించిన స్కైరూట్ ఏరోస్పేస్ వారు హైదరాబాద్ కేంద్రం పనిచేసే సంస్థ సాధించిన ఘనత. అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ ఏమో భారతదేశంలో మొట్టమొదటి 3D రాకెట్ కానివ్వండి, లేదంటే మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని నిర్మించడం కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ ఒప్పందం ఏంటి, ఎందుకోసమో. సో ధృవ స్పేస్ సంస్థ మరియు సాట్సూర్ ఈ సంస్థల ప్రధాన కేంద్రాలు ఎక్కడ చూడండి. ధృవ స్పేస్ ఏమో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్ స్టార్టప్ సంస్థ. బెంగళూరు చెందిన సంస్థనేమో సాట్సూర్, ఇది కూడా స్పేస్ స్టార్టప్. ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయంగా పెరుగుతున్న అంతరిక్ష ఆధారిత పరిశీలన అవసరాలను సమగ్ర సేవలను అందిస్తారంట ఈ ఒప్పందం యొక్క ఉద్దేశము. సాట్సూర్ అనుబంధ సంస్థ కలిడియో అధునాతన విశ్లేషణ పరిష్కారాలను అందిస్తుందంట. ఈ పరిష్కారాలను ధృవ స్పేస్ రూపొందించే చిన్న శాటిలైట్ ప్లాట్ఫామ్స్, కీలక ఉపవ్యవస్థలు, సిస్టమ్ ఇంటిగ్రేషన్లతో అనుసంధానిస్తారు. రైట్. ధృవ స్పేస్ 2012లో స్థాపించబడిన సంస్థ అండ్ సాట్సూర్ బెంగళూరు కేంద్రంగా 2017లో స్థాపించబడిన సంస్థ. రైట్. నెక్స్ట్ రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసే ఇండెక్స్లు కానివ్వండి, వాటన్నిటి గురించి ప్రత్యేకంగా చూడండి. రీసెంట్గా ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. సో 2025 టెక్నాలజీ పయోనీర్స్ అనే జాబితా. 2025 టెక్నాలజీ పయోనీర్స్. సో టెక్నాలజీ రంగంలో అద్భుత పురోగతి సాధిస్తున్న ఏమంటాము స్టార్టప్స్ కానివ్వండి, సంస్థల గురించి కానివ్వండి. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ వచ్చేసేసి స్విట్జర్లాండ్ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. వారు విడుదల చేసిన ఇందులో టాప్ 100 పయోనీర్స్ జాబితా అన్నారు. అందులో భారతదేశం నుండి 10 స్థానం పొందినాయి. అవేంటో చూడండి. అగ్నికుల్ కాస్మోస్, సో స్పేస్ స్టార్టప్ 2017లో ఏర్పాటైంది చెన్నై కేంద్రంగా. నెక్స్ట్ సైన్ ఎల్ఆర్ అంటే సైబర్ నెటిక్స్ ల్యాబొరేటరీ ఒకటి ఇండియా నుండి. నెక్స్ట్ వచ్చేసి డిజీ అనే సంస్థ. నెక్స్ట్ దిగంతర అనే సంస్థ. నెక్స్ట్ ఈక్వల్ అనే సంస్థ. ఎక్స్పోనెంట్ ఎనర్జీ అనే సంస్థ. ఫ్రేట్ టైగర్ అనే సంస్థ. గెలాక్స్ ఐ అనే సంస్థ. సోలార్ స్క్వేర్ అనే సంస్థ. దిఈ ప్లేన్ కో అనే ఒక సంస్థ. వీటికి భారతదేశం నుండి చోటిచ్చారు. ఆ టాప్ 100 పయనీర్స్లో భారతదేశం నుండి 10. ఈ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా. సో మొత్తం ఎంపికైన స్టార్టప్స్ ప్రపంచంలో 100, భారతదేశంలో అయితే 10. రైట్. సో జపాన్ ఒక కొత్త ఉపగ్రహ ప్రయోగంతో న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో అద్భుత పురోగతి సాధిస్తున్న దేశాల్లో ఇటీవల జపాన్ చాలాసార్లు వార్తల్లోకి వస్తుంది. భూమిపై గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటర్ సైకిల్ ఇటువంటి మార్పులను ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఒక అబ్జర్వేటరీ శాటిలైట్ లాంచ్ చేసింది. ఆ శాటిలైట్ పేరు వచ్చేసేసి గోసాట్ GW. గోసాట్ అంటే ఏంటంటే గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్. ఇటీవల గోసాట్ శాటిలైట్తో ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే జపాన్కి చెందిన ప్రముఖ అంతరిక్ష ప్రయోగ కేంద్రం తనెగషిమా స్పేస్ సెంటర్. తనెగషిమా స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే జపాన్. అక్కడ నుండి రాకెట్ ప్రయోగం జరిగింది. శాటిలైట్ పేరు ఇది కదా, మరి రాకెట్ పేరు ఏంటి అంటారు? H2A. కామన్గా మనకు లాంచింగ్ వెహికల్ అంటాం కదా. లాంచింగ్ వెహికల్ అంటే రాకెట్. మనకు PSLV C60 రాకెట్, PSLV C61 XL అని ఇటీవల చూస్తున్నాం కదా. అలా లాంచ్ ప్యాడ్ అంటే పేలోడ్ని మోసుకెళ్ళేది రాకెట్. ఈ ముందు భాగంలో పేలోడ్ ఉంటుంది. ఆ పేలోడ్ ఏదైనా కావచ్చు. ఆ పేలోడ్ ఒకవేళ మనిషే కావచ్చు, శాటిలైటే కావచ్చు. ఇక్కడ శాటిలైట్ వచ్చేసేసి గోసాట్. ఉద్దేశం ఏంటి దీనికి సంబంధించి అంటే భూమిపై గ్రీన్ హౌస్, వాటర్ సైకిల్ వాటిని అబ్జర్వ్ చేయడము, వాతావరణ మార్పులు, పర్యావరణ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడము. రైట్. సో మన ఏపీకి సంబంధించి అభ్యర్థులు గమనించండి. ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మ్యాక్సిమం వార్తలు నిలిచిన అన్ని అంశాలను కవర్ చేస్తున్నాం. అందులోనూ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా తెలంగాణ అంశాలు, ఏపీ అంశాలు, ఏ వార్తలు ఉన్నా కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఏపీకి సంబంధించి టాపిక్ న్యూస్లో ఉంది. సో అమరావతి ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. క్వాంటమ్ డిక్లరేషన్ లక్ష్యాలను నిన్న జూన్ 30, 2025 రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్కి సంబంధించి డిక్లరేషన్, క్వాంటమ్ డిక్లరేషన్ అంటాము. క్వాంటమ్ డిక్లరేషన్ ఆ లక్ష్యాలు ఏంటో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను ప్రకటించారు. డిక్లరేషన్ అంటే లక్ష్యాలు. 2030 నాటికి 5,000 కోట్ల రూపాయల ఎగుమతులు సాధించాలి ఆంధ్రప్రదేశ్ నుండి అని ప్రభుత్వం లక్ష్యంగా సాధించింది. సో డిక్లరేషన్ ముఖ్య అంశాలు: అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచానికి మార్గదర్శిగా తీర్చిదిద్దాలంట. క్వాంటమ్ టెక్నాలజీలో 2026 జనవరి 1 నాటికి IBM సంస్థ అమరావతిలో క్వాంటమ్ సిస్టమ్ 2ని స్థాపిస్తుంది. 2026 జనవరి నాటికి 100 క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించే సామర్థ్యానికి మనం చేరాలి ఏపీ. 2028 జనవరి నాటికి 1000 అల్గారిథంని పరీక్షించాలి. 2029 జనవరి నాటికి 1000 ఎఫెక్టివ్ క్యూబిక్స్ సామర్థ్యాన్ని సాధించాలి. 2027 జనవరి నాటికి 3 క్వాంటమ్ కంప్యూటర్లను అమరావతిలో ఏర్పాటు చేయాలని. వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పోను అమరావతిలో 2026లో నిర్వహిస్తారంట. 2030 నాటికి ఏటా 5,000 కోట్ల రూపాయల ఎగుమతులు క్వాంటమ్ రిలేటెడ్గా. 2027 నాటికి దేశంలో 100 విశ్వవిద్యాలయాల్లో, రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్ టెక్నాలజీ యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాంలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటంటే కంప్యూటింగ్ అంటే సాధారణ కంప్యూటర్ల కంటే అత్యంత వేగంగా అధిక సామర్థ్యంతో గణనలు నిర్వహించే అత్యాధునిక టెక్నాలజీ క్వాంటమ్. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు పొందిన సల్కన్ ఫాజిల్ పార్క్, రీసెంట్గా మనం డిస్కస్ చేసాము లాస్ట్ 2 days బ్యాక్, యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనే సల్కన్ ఫాజిల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? డైరెక్ట్ రాష్ట్రం పేరేంటి? 2025 సంవత్సరంలో భారతదేశం నుండి 2025లో భారతదేశం నుండి యునెస్కో టెంటేటివ్ జాబితాలో ఎన్ని చోటు పొందినాయి? వీలైతే అవి ఏంటో కూడా రాయండి. సో ప్రతి ఒక్కరు ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎంత ఇంపార్టెన్స్గా ఉంటుంది అంటే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా మీకు ఇస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, మీ లైక్, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ని లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి నుండి ఒక కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సమాధానం రూపంలో. ఓకేనా? వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేదంటే అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఆఫర్స్ అవైల్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో జిఎస్టీకి సంబంధించి రికార్డు వసూళ్ళు అని చెప్పేసి, నెక్స్ట్ భారతదేశ బాహ్య రుణం ఎక్స్టర్నల్ డెబ్ట్కి సంబంధించి ఆర్బీఐ తాజా రిపోర్ట్, అండ్ వెస్టర్న్ ఘాట్స్ ప్రత్యేకత, దీనిపైన వేయబడ్డ కమిటీలు ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ కార్యాచల్లి ఐలాండ్ ప్రత్యేకంగా పునరుద్ధరణతో వార్తల్లోకి వచ్చింది. అండ్ సరిస్కా టైగర్ రిజర్వ్, సో రీసెంట్గా దాని బౌండరీ లైన్ మార్పు అనే అంశము. అండ్ మంథన్ బైఠక్ ఒక సదస్సు సహకార మంత్రిత్వ శాఖ పరిధిలో. అండ్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ సంబంధిత అంశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి వ్యర్థాల నిర్వహణ పూర్తయింది. అండ్ ఐఎన్ఎస్ తమాల్ నేడు జాతికి అంకితము, కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది రష్యాలో. HPV-9 వ్యాక్సిన్కి సంబంధించి ఒప్పందము భారతదేశానికి చైనాకి సంబంధించి. అండ్ ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ మొదటి సమావేశము భారతదేశంలో జరిగింది చెన్నైలో. అండ్ హాంకాంగ్ కన్వెన్షన్ లేదా డిక్లరేషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఉద్దేశం ఏంటి? అండ్ గుజరాత్లో హరప్పా కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ బానెట్ మక్కా కోతులకు సంబంధించి స్టెరిలైజేషన్తో కేరళ వార్తల్లోకి వచ్చింది. అండ్ సాట్సూర్ ధృవ స్పేస్ మధ్య కుదిరిన ఒప్పందం స్పేస్కి సంబంధించి. అండ్ 2025 టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరము. అండ్ జపాన్ కొత్త ఉపగ్రహ ప్రయోగం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, గోశాట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ అనే అంశంతో ఏపీ. మరి ఈరోజు ప్రశ్న, యునెస్కో తాత్కాలిక జాబితా టెంటేటివ్ జాబితాలో చోటు పొందిన సల్కన్ ఫాజిల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? 2025 సంవత్సరంలో భారతదేశం నుండి ఈ జాబితాలో ఎన్ని చోటు పొందినాయి, అవేంటి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. మళ్ళీ రేపు ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపు జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.